హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నకిలీ హారం అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒక అగ్రహారంలో రామావధాని అనే పండితుడు పిల్లలకు చదువు చెప్పి వారిచ్చే దక్షిణలతో జీవయాత్ర సాగించేవాడు. ఆయన భార్య మీనాక్షికి చాలా రోజులకు పుట్టింటి మీద మనసు మళ్ళీ తన భర్తతో చెప్పింది, నువ్వు వెళ్ళు, నేను కూడా బయలుదేరితే పిల్లల చదువు పాడవుతుంది, అదీగాక ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు రామావధాని. పోనీయండి, కాని పెళ్ళైనాక మీరు నాకు ఒక్క నగైనా చేయించలేదంటే మా వాళ్ళ దగ్గర నాకు చిన్నతనంగా ఉంటుంది, అందుకని నేను బయలుదేరేలోగా ఒక హారం చేయించి పెట్టండి అన్నది మీనాక్షి. నా పరిస్థితి నీకు తెలుసు కదా, బడిపిల్లలిచ్చేది మన ఖర్చులకు బొటాబొటిగా సరిపోతున్నది, నగలకు నాణ్యాలకు ఎక్కడి నుంచి తేగలను అన్నాడు భర్త. కావడి పెట్టెలో మా అమ్మవి వెండి కడియాలు పడున్నాయి, అలాంటి మోటు నగలు నేను పెట్టుకోను, అవి అమ్మేసి ఆ డబ్బుతో హారం చేయించండి అన్నది మీనాక్షి. మర్నాడు రామావధాని పట్నం వెళ్లి వెండి కడియాలు ఒక నగల దుకాణంలో అమ్మి వాటికి బదులు ఒక బంగారు హారం ఇవ్వమని దుకాణం యజమానిని అడిగాడు. కడియాల ధరకు అసలు బంగారం నగ ఏదీ రాదు బాబు, కావలిస్తే కొత్తగా వస్తున్న మాయా బంగారు హారం తీసుకోండి, రంగు అచ్చంగా బంగారంలాగే ఉంటుంది, రంగు చెడదు, హారంతో పాటు మీకు కొంత డబ్బు తిరిగి వస్తుంది కూడా అన్నాడు దుకాణం వాడు. అతను చూపిన హారం చాలా అందంగా ఉన్నది. రామావధాని దాన్ని తీసుకుని పోయి భార్యకిచ్చి, ఇప్పటికీ ఇది వేసుకో, ఈసారి నువ్వు పుట్టింటికి వెళ్లే లోపల కొంత డబ్బు కూడబెట్టి అసలు బంగారు నగ చేయించుకుందువు గాని అన్నాడు. సరే, నేను మా వాళ్లతో ఇది బంగారు హారమే అని చెబుతాను, మీరు కూడా అందరితోనూ అలాగే చెప్పండి అన్నది మీనాక్షి భర్తతో. కాపరానికి వెళ్లిన చాలా కాలానికి పుట్టింటి గడప తొక్కిన మీనాక్షికి ఆమె అన్న మాధవుడు, అతని భార్య రుక్మిణి ఎంతో ఆదరంతో చూశారు. రుక్మిణి తన ఆడబడుచు మెడలో తలతలా మెరిసే హారాన్ని చూసి మెచ్చుకొని, ఎప్పుడు చేయించుకున్నావు అని అడిగింది. ఈ మధ్యనే వదినా, మా ఆయన దగ్గర చదువు పూర్తి చేసుకుని జమీందారు గారి అబ్బాయి గురుదక్షిణ ఇచ్చి వెళ్లాడు, మా ఆయన డబ్బుతో నాకు నగ చేయించాలని పట్టుబట్టి ముద్దు మొర్రు అంటున్నా వినకుండా నేనిక్కడికి ప్రయాణం అవుతుండగా చేయించారు అని మీనాక్షి కథ అల్లి చెప్పింది అతి తేలికగా. ఆ హారం చూసినప్పటి నుంచి తనకి కూడా అటువంటిదుంటే బావుండునని తాతహలాడుతూ ఆ రాత్రి తన భర్తను అడిగింది రుక్మిణి. మాధవుడు ఎక్కువ చదువుకున్నవాడు కాడు. తాతాతండ్రులు సంపాదించిన కొద్దిపాటి పొలం సొంతాన సాగు చేస్తూ భార్య పిల్లలతో గుట్టుగా సంసారం చేస్తున్నాడు. ఆ మాట అతనంటే రుక్మిణి కుంగిపోయింది. అది చూసి మాధవుడు, పోనీ రేపు పట్నం వెళ్లి ధాన్యం అమ్మిన డబ్బులు వసూలు చేసి దానితో నీకు హారం తెస్తాను అన్నాడు. కాని అతను తీరా డబ్బు వసూలు చేసుకుని నగల దుకాణానికి వెళ్లి బంగారు హారం బేరం చేస్తే ఏడాది పొడుగునా రావాల్సిన డబ్బులో చాలా భాగం హారానికే పోయేటట్టున్నది. సంవత్సరం ఎలా గడిపేటట్టు? అందమైన మాయా బంగారు హారం ఉన్నది, చాలా చౌక, చూస్తారా అన్నాడు నగల వర్తకుడు. అతను చూపిన హారాలను చూసి మాధవుడు నిర్ఘాంతపోయాడు. అందులో ఒకటి అచ్చు మీనాక్షి కొన్న దానిలాగే ఉన్నది, కాకపోతే మీనాక్షిది బంగారుదిట, ఇది మాయా బంగారం అంట. కాని రెండింటికి తేడా ఎవ్వరూ కనిపెట్టలేరు. మాధవుడు సంకోచించకుండా ఆ మాయా బంగారు హారం కొనేసి సంతోషంగా ఇంటికొచ్చాడు. భర్త తెచ్చిన హారాన్ని చూడగానే రుక్మిణి అది మీనాక్షి హారంలాగా ఉండటం గమనించి చాలా ఆనందించింది. అయితే ఇది అసలు బంగారం కాదని మాధవుడు రుక్మిణికి దాచకుండా చెప్పేశాడు. వచ్చే ఏడు ఎవరి పొలమన్నా కౌలుకి తీసుకుని డబ్బు కూడబెట్టి మంచి బంగారు హారం చేయించి పెడతానని అతని భార్యకు అప్పటికప్పుడు మాటిచ్చాడు. మీనాక్షితో సమంగా తనకు కూడా హారం అమరింది కదా అని రుక్మిణి సమాధానపడింది. మీనాక్షి కూడా రుక్మిణి హారం చూసి తన హారంలాగే ఉన్నందుకు ఆశ్చర్యపడింది గాని అది నిజమైన బంగారం అనుకుని ఈర్ష్యపడింది. ఆ రోజల్లా రుక్మిణి మీనాక్షి కూడా ఒకరిని చూసి ఒకరు లోపల అసూయపడుతూనే గడిపారు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్రలేదు. తెల్లవారి పండుగ. రుక్మిణి పిల్లలకు తలంటి పోసి కొత్త బట్టలు కట్టి తాను తలంటి స్నానం చేయటానికి ఉపక్రమించింది. అదే సమయం అనుకుని మీనాక్షి తన హారాన్ని రుక్మిణి హారాన్ని మార్చేసింది. అలాగే మీనాక్షి స్నానం చేసేటప్పుడు రుక్మిణి మళ్లీ 2 హారాలను మార్చేసింది. ఎవరి హారాలు వారి వద్దనే ఉన్నా తమ నకిలీ హారాలు పోయి బంగారు హారాలు వచ్చాయన్న సంతృప్తి ఇద్దరికీ కలిగింది. పండగ పరమానందంగా గడిచిపోయింది. మీనాక్షి ఇంటికి వచ్చేసింది. మరుసటి ఏడు రుక్మిణి తన బంగారు హారం గురించి జ్ఞాపకం చేయనందుకు మాధవుడు ఎంతో సంతోషించి ఆమెకు ఆ సంగతి జ్ఞాపకం చేయలేదు. అలాగే రామావధాని మరుసటేడు మీనాక్షి బంగారహారం గురించి తనకు జ్ఞాపకం చేస్తుందేమోనని భయపడి అలా జరగనందుకు ఆశ్చర్యపోయాడు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.